నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నా పేరు కర్రా సత్యనారాయణ. మీ వయసు? నా వయసు ఇప్పుడు 65. మీరేం చేసేవారు అంకుల్? నేను బిఎస్ఎన్ఎల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అంటే కాలక్షేపం లేదని చెప్పను కానీ ఉమ్. ఇంట్లో సాయం చేసుకుంటూ బయట మా ఫ్రెండ్స్ సీనియర్ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ అంటే కబుర్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాను. మీరేం చదువుకున్నారు అంకుల్? డిగ్రీ చదువుకున్నాను బీఎస్సీ. ఉమ్. బీఎస్సీ మేలో అయిపోయింది. జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఉమ్. అక్టోబర్లో మాకు డిఓటి డిపార్ట్మెంట్ టెలికాంలో జూనియర్ ఇంజనీర్గా పబ్లికేషన్ వచ్చింది. అంటే వేకెన్సీస్ ఉన్నాయన్నట్టుగా దానికి అప్లై చేసాం. అక్టోబర్ నుంచి ట్రైనింగ్, నో గ్యాప్. దాని తర్వాత జేఈగా 1981 డిసెంబర్లో నిజామాబాద్లో ఫస్ట్ పోస్టింగ్. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది. అది అంటే మెరిట్ బేసిస్ మీద. ఓకే. నాకు బీఎస్సీలో 88% మార్క్స్ వచ్చాయి. ఓకే. యూనివర్సిటీ థర్డ్ కూడా, ఆంధ్ర యూనివర్సిటీ. వెరీ నైస్. వాట్ ఈస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే 1974లో మా మిస్సెస్ని కలవడం. ఓకే. అంటే మ్యారేజ్లో కాదండి, అందుకని మీకు డౌట్ వచ్చి ఉండాలి. 80లో మ్యారేజ్ అయితే 74లో కలవడం ఏంటని. అప్పుడు తెలియదు. మేము భీమవరం వెళ్ళాం. మన ఫాదర్ ట్రాన్స్ఫర్ ఉద్యోగరీత్యా, మా ఫాదర్ దీంట్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేవారు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది 74లో. మేము భీమవరం హైదరాబాద్లో చేసేవారు. హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళాం. భీమవరం వెళితే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఒక పాప వచ్చారు. అంటే ఇప్పుడు మీరు మాకు మా అత్తగారు నగరమ్మ గారు, ధవళ నగరమ్మ గారు, వాళ్ళు ఆఖరి పాప. సో అప్పుడు పరిచయం అయింది. ఓకే. అంటే అప్పుడు తను 5వ క్లాసు, నేను 10th క్లాసు. ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్? అంటే లవ్వే కానీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మీరు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? మ్యారేజ్ 1985లో అయింది, నవంబర్. మీది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా. ఒక సీక్రెట్, వాట్ ఈస్ ద సీక్రెట్ టు ద హెల్దీ మ్యారేజ్? హెల్తీ మ్యారేజ్ కంటే ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లో డిఫరెన్సెస్ ఉన్నా కూడా సర్దుకుపోయి సరదాగా నవ్విస్తూ ఉండడమే. మేము ఒకళ్ళు మాకు మధ్యలో ఉంటాయి డిఫరెన్సెస్, కానీ అది కాసేపే. నేను తగ్గుతా లేదా తనైనా తగ్గుతాం. తను తగ్గితే నేనేదో మళ్ళీ దాన్ని వేరే మన ఆధిక్యం అని చెప్పేసి ఫీల్ అవ్వను. సో అలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు సరదాగా నవ్వుకుంటూ ఉంటాం, లైఫ్ ఈజీగా తీసుకుంటాం. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, గుడ్. వాట్ ఈస్ యువర్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్? 1985 మ్యారేజ్ అవ్వడమే టర్నింగ్ పాయింట్. ఎందుకు అంకుల్? అంటే నేను అనుకున్న అమ్మాయి నా జీవితంలోకి రావడం. ఓకే. వాట్ ఈస్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్? లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను 80లో జాబ్లో వచ్చిన తర్వాత, అంటే 1 year ట్రైనింగ్ తర్వాత 81 నిజామాబాద్. ఈ జాబ్ ఆల్ ఇండియా బేసిస్ మాది కాబట్టి నేను ఇది ఒక అవకాశం వచ్చింది నాకు. మిగతా స్టేట్స్ కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఉన్నాను, పంజాబ్ చండీగఢ్ 2.5 ఏళ్ళు ఉన్నాను. అలాగా ఇక్కడ మిగతా ఆదిలాబాదు, నిజామాబాద్, ఇలాగా టోటల్గా సుమారుగా 13-14 ఏళ్ళు నేను బయటే తిరుగుతున్నాను. అంటే మీకు ఎక్కడ ఎన్ని స్టేట్స్ తిరిగారు కదా, ఎక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇబ్బంది ఏం కలగలేదా? లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ రాదు, ఎందుకంటే బేసిక్గా కొంచెం హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ హైదరాబాదీ హిందీతో మేనేజ్ చేసేసాను. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్? రిగ్రెట్స్ అంటే కోపం వచ్చినప్పుడు మా మిస్సెస్ని తిట్టడం, అనవసరంగా తిట్టేనే అని తర్వాత బాధపడ్డాం.
అది తప్ప ఉద్యోగంలో కానీ ఎక్కడక్కడ రిగ్రెట్స్ లేవు. అంటే కోపంని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే కోపం కంట్రోల్ నాకు తొందరగా కాదు, అందుకనే ఆవిడ కంట్రోల్ చేస్తుంది. ఇఫ్ యు గో బ్యాక్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్? అయితే ఉద్యోగం చేసేటప్పుడు మనకి డిఫరెంట్, ఇప్పుడు జూనియర్ ఇంజనీర్, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్, తర్వాత డివిజనల్ ఇంజనీర్, తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్. ఈ ఉద్యోగం చేసేటప్పుడు ఆ పైన వర్క్ ప్రెషర్తో కానీ ఇంకేదైనా కానీ పై ఆఫీసర్స్ నుంచి ఒక ప్రెషర్తో కానీ నేను మాకు కొంచెం ఆ స్టాఫ్ని కొద్దిగా తిట్టడమో, కొంతమందికి పనిష్మెంట్ అవి అలాంటివి ఇచ్చాం. సో అలా కాకుండా వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేసి వాళ్ళు మారేటట్టుగా చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. వాట్ ఈస్ లవ్ మీన్స్ ఇన్ యువర్ వర్డ్? లవ్ అంటే యాక్చువల్గా లవ్ అన్నది బయట ఎక్స్టర్నల్ అట్రాక్షన్ అని అనుకోకూడదు. అట్రాక్షన్ టు సమ్ ఎక్స్టెంట్ మంచిదే, అదే యాక్చువల్గా మనుషులను దగ్గర చేసేది. కానీ మనం ఇన్నర్ ఆఫ్ ది హార్ట్స్ లోపల అంటే మనం దాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న సపోజ్ అమ్మాయే కనుక మన జీవిత భాగస్వామి అయితే ఇంకా మనం ఆనందిస్తాము. ఆ చిన్న చిన్న విషయాలు కానీ గొడవలు కానీ సర్దుకుపోతాం, ఆ ఒక అవకాశం వస్తుంది. లేని వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాలు ఎక్కువ సీరియస్ తీసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవడం అన్నది నేర్చుకోవాలి. హౌ ఈజ్ యువర్ లైఫ్ బిఫోర్ మొబైల్స్ అండ్ ఆఫ్టర్? బిఫోర్ మొబైల్ అంటే మేము కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము మొదటి నుంచి మాకు ఒక ఈ డయల్ ఫోన్ ఉండేది. అది అంతకుముందు కూడా ముందర ఫోన్ ఎత్తితే ఆపరేటర్ నంబర్ ప్లీజ్ ఆ స్టేజ్ నుంచి వచ్చాం. తర్వాత డయల్ ఫోన్, ఈ స్టేజ్ని అంతా చూసుకున్న తర్వాత మాకు అనిపిస్తుంటుంది అప్పటి యుగం బాగుంది అని. అంటే అప్పటి డయల్ నంబరింగ్ సిస్టమ్ అదే బాగుందని. ఎందుకు అంటే ఇప్పుడు మొబైల్తో మనం చూస్తుంటాం, ఒకటి ఇప్పుడు పిల్లలు కూడా అడిక్షన్ లాగా తయారవుతుంది. సో అది తెలియకుండానే పిల్లలకి కానీ పెద్దలకి కానీ తెలియదు, ఒక రకమైన రేడియేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొన్ని చెప్పకూడదు కానీ కొన్ని ఆపరేటర్స్ కొంతమంది సిగ్నల్ స్ట్రెంగ్త్ కోసం అని చెప్పేసి రేడియేషన్ సిగ్నల్ స్ట్రెంగ్త్ పెంచుతారు, దాంతో రేడియేషన్ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ కాలంలో నాకు అదే మంచిది అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు మారాలి కాబట్టి మొబైల్ యాక్సెప్ట్ చేయాలి. అంటే మీరు టెలిఫోన్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేశారు కదా, ఆ రేడియేషన్స్ అవన్నీ మీకు తెలుసు కదా, ఎంతవరకు ఎంత లిమిట్ వెళ్తుంది. ఇప్పుడు మొబైల్స్కి ఎంత వెళ్తుంది, అది ఏమైనా క్యాలిక్యులేట్ అయ్యి ఎంత మనకి హార్మ్ చేస్తుంది ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే అంటే దాని యూనిట్స్ అంత గుర్తులేవు కానీ బట్ 1.5 లెవెల్స్, అది లెవెల్ అన్నది 1.5. ఇప్పుడు మేము బిఎస్ఎన్ఎల్గా కొంత గవర్నమెంట్ కంట్రోల్ కాబట్టి అది ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుదామని చెప్పేసి ఎక్కువ రేడియేషన్ పెట్టకుండా, అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువ లేకుండా ఉన్నట్టుగా కంట్రోల్ పెడతాం. బట్ మిగతా ఆపరేటర్స్కి వాళ్ళకి ఏంటంటే అది అంత ఫాలో చెయ్యరు, అదొకటి ప్రాబ్లం. మీరు ఇప్పుడు ఏ సిమ్ వాడుతున్నారండి? నేను బిఎస్ఎన్ఎల్ ఉందండి, నా మాతృ సంస్థ. ఫస్ట్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా కొంత సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క రూమ్లో, అందుకని చెప్పేసి ఆల్టర్నేట్గా నేను ఎయిర్టెల్ కూడా వాడుతున్నాను. వాట్ ఈస్ టైమ్ ఇన్ యువర్ వర్డ్స్? టైమ్, హౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ అవర్ టైమ్, హౌ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ టైమ్? ఈ టైం మేనేజ్మెంట్ అన్న దాంట్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా ఫాదర్ మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఆ మిలిటరీ డిసిప్లిన్ వచ్చింది, అదే యాక్చువల్గా మేము లైఫ్లో షైన్ అవ్వడానికి కూడా కారణం అనుకుంటా. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేపేసేవారు మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. 4 నుంచి 6 దాకా స్టడీ అవర్స్, 6 ఇంకంత నుంచి తర్వాత నుంచి ఇంకా స్కూలు అవన్నీ అట్లా ఉండేది. అదే నేను డిగ్రీ అయినా కూడా అలాగే ఉండేది. తర్వాత ఇంకా 81 జాయిన్ అయితే 85లో మ్యారేజ్ అయింది. ఆ 4 years కొంత ఇంకో గంట అటు ఇటుగా ఉండేది. కానీ
ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి మీ పనులు వర్కర్స్ మన వర్క్ చేసేవాళ్ళే కానీ చదువుకునే వాళ్ళే కానీ అది చేస్తే టైం మేనేజ్మెంట్ చాలా చక్కగా చేసుకోవచ్చు. టెన్షన్ ఉండదు, బోల్డ్ అంత టైం ఉంటుంది. అండ్ మార్నింగ్ యాక్టివిటీస్లో కూడా మనకి యాక్చువల్గా అనుకోకుండా కొంత ఎనర్జీ కూడా వస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు ఫ్రీ టైంలో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఫ్రీ టైం నేను యాక్చువల్గా మా మిస్సెస్కి వంట సాయం చేస్తా, కూరలు తిరిగి పెట్టడం అది బయట. దాని తర్వాత సాయంకాలం పూట మాకు సీనియర్ సిటిజన్స్, మేము అంతా అబౌవ్ 60, ఇక్కడ ఇది గేటెడ్ కమ్యూనిటీ మేము ఉండేది. దాంట్లో చాలామంది ఒక 20 మంది రోజు కలుసుకుంటూ ఉంటాం. ఒక గంటన్నర సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ మా పాత ఎక్స్పీరియన్స్ను గుర్తు చేసుకుంటూ అలా స్పెండ్ చేస్తుంటాం. ఇది డైలీ. మనీ వైజ్ ఆర్ ఎడ్యుకేషన్ వైజ్ హౌ దే హ్యావ్ టు సెక్యూర్ దేర్ కిడ్స్ లైఫ్? ఇక్కడ 2 కాన్ఫ్లిక్ట్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒకలా అనుకుంటాం, అంటే మనకి రేపొద్దున మళ్ళీ నాలాగే ఇంజనీర్ అవ్వాలా లేదంటే డాక్టర్ అవ్వాలి అది అనేది. రెండో వాదన ఏంటంటే మనం చాలామంది కిడ్స్కి వదిలేస్తే బాగుంటుంది ఆ ఇంట్రెస్ట్ అనేది. కానీ నేను సపోర్ట్ చేసేది కిడ్స్కి ఆ టైంలో వారికి అంత లోకజ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అలా కావాలి ఇలా కావాలనుకుంటారు. అవి అంత షైన్ అవ్వదు. అదే అలా వదిలేస్తే మనం కిడ్ని అంత షైన్ అవ్వరు. కాబట్టి మనం వాడికి ముందర చెప్పాలి, నీ లైఫ్ ఇలా ఉండాలి అంటే నువ్వు ఇలా వెళ్ళాలి అని ప్రాపర్ గైడెన్స్ మనమే పేరెంట్గా కిడ్కి ఇవ్వాలి. సో ఆ రకంగా పెంచాలి. వాట్ ఈస్ యువర్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఇన్ యువర్? మా 2 పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన మనవడు మనవరాలు ఆ వచ్చిన ఆనందం అనేది జీవితంలో మర్చిపోలేదు. ఇది అంటే మీ పిల్లలు పుట్టినప్పుడు కంటే మీ పిల్లలు పుట్టినప్పుడు సాటిస్ఫైయింగ్ మూమెంట్? అవునండి, కరెక్ట్గా చెప్పారు. అయితే మా పాప పుట్టినప్పుడు మా మిస్సెస్ వాళ్ళు కొత్తగూడెం ఇచ్చిన తర్వాత మా పాప తర్వాత బాబు పుట్టాడు. అయినా కూడా మనవలు పుట్టింది ఆనందం వేరే ఉంది దానికన్నా. అందుకోసం ముందర ఇదే చెప్పాను. ఆ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే అది ఒక జనరేషన్, ఆ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. అది ఎప్పుడు కూడా వంశవృద్ధి అవ్వాలి. ఆ వంశవృద్ధి అవ్వాలి అన్నదే కాన్సెప్ట్. ఎవరికైనా సరే ఒక ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అలా ఉండాలి అంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ పై జనరేషన్ అని చూడగలిగేది. ఇప్పుడు మా అత్తయ్య గారు ఉన్నారు, 95 ఏళ్ళు, ఆవిడకి 4 జనరేషన్ చూశారు ఆవిడ తర్వాత. సో అది ఒక ఆనందం వాళ్ళకి. మీ కొలీగ్స్ ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా? కొంతమంది ఉన్నారండి, వేరే ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ రేపు మన ఫోన్ కన్నా వాట్సాప్లు ఉన్నాయి కాబట్టి వాట్సాప్ మెసేజ్లు వాటి ద్వారా సో ఉన్నారు. సో మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అప్పుడు మీ కొలీగ్స్తో మీ రిలేషన్ ఎలా పెట్టుకునేవాళ్ళు? మా కొలీగ్స్ అంతా ఫ్రెండ్లీ చాలా. ఇప్పుడైతే ఇప్పటికీ నాకు ఇంకా ఉన్నది డిగ్రీ నేను చదివిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. దానితో అయితే ఇంకా మీకు తెలుసు ఉద్యోగం కన్నా డిగ్రీ ఆర్ హై స్కూల్ ఆ ఫ్రెండ్స్ని ఏరా ఓరే అన్న చనువు ఉంటుంది. సో అలాగా మాకు డిగ్రీ అంటే మేము అంతకుముందు తెలియదు కానీ డిగ్రీలో ఉన్న బ్యాచ్ చాలామంది మేమంతా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని రోజు పొద్దున్నే వాట్సాప్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో చూసినా కూడా పాలిటిక్స్ ఎక్కువ అయిపోయాయి. ఈవెన్ ఇన్ ద టీచర్స్ ఆర్ ఇన్ ద politics, even politics also there is politics. At that time when you are working, are there any politics or not? పాలిటిక్స్ మొదటి నుంచి ఉంటాయండి అంతే. ఇప్పుడైనా ఉన్నాయి, అప్పుడైనా ఉండేవి. అయితే ఇప్పుడు పాలిటిక్స్ వేరు. అప్పుడు ఇంత ఇప్పుడు దాంట్లో పాలిటిక్స్లో ప్లెయిన్ కనపడదు, ప్లెయిన్గా ఉండరు. అంటే హిపోక్రసీ అంటారు. మనసులో ఒకటి ఉంటుంది, బయట చెప్పేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఏది ఉన్నా మొహం మీద చెప్పేసేవారు, అదొక్కటే తేడా. కానీ పాలిటిక్స్ రెండు అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉన్నాయి. ఆ పాలిటిక్స్ హెల్తీ పాలిటిక్స్. ఇప్పుడు హెల్తీ అని చెప్పలేను కానీ మంచిది కాదు ఇప్పుడు.
అంటే అప్పుడు హెల్దీ పాలిటిక్స్ అంటున్నారు కదా, అంటే అప్పుడు కాంపిటీషన్ వైజ్ ఉండేదా పాలిటిక్స్? కాంపిటీషన్ వైజ్ అంటే ఇప్పుడు మా పాప సపోజ్ ఉద్యోగంలో తీసుకుంటే బాస్ వీడు ఇలాగా వాళ్ళు అలాగా అని జస్ట్ చెప్పడం, నువ్వు ఇలాగా చేస్తే బాగుంటుంది వాడు ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా ఒక చిన్న కంపారిజన్ తీసుకొచ్చి చేసేవాడు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఈ పాలిటిక్స్ అన్నీ డ్యామేజింగ్ పాలిటిక్స్. ఎంత మనిషిని ఎలాగా అంటే వాడిని ఎలా డ్యామేజ్ చేయాలి, వాడి రిప్యుటేషన్ ఎలా పాడు చేయాలి అన్న దాని మీదే ఉంటుంది. అప్పుడు బంధువులు జాయింట్ ఫ్యామిలీ బాగా ఉండేది, ఇప్పుడు కొంచెం అంత న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది కదా. అప్పుడు శాలరీస్ కూడా తక్కువే. అప్పుడు మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మేమంటే శాలరీ యాక్చువల్గా వైజ్? అవునండి, మాకు యాక్చువల్గా జాయింట్ ఫ్యామిలీ ఇష్టమే. కానీ మేము కూడా కొన్నాళ్ళ తర్వాత జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఓకే. చేసాము. కానీ జాయింట్ ఫ్యామిలీతో అంటే అన్న చెల్లి అక్క అంటే అమ్మ వీళ్ళంతా ఒక వాళ్ళతో ఉండడం అన్నది ఒక సరదా ఉంటుంది. కానీ కొన్ని కారణాలతో మేము ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ నేను కూడా అంటే మీరు షిఫ్టింగ్ కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీకి వెళ్ళిపోయాయి. అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? జాయింట్ ఫ్యామిలీస్లో అప్పుడు ఏంటి అంటే కంపారిజన్ ఉండదు. వీడు ఇంత సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఇంత ఖర్చు పెడతా అట్లా. ఇప్పుడు తక్కువ సంపాదన ఉన్నా ఎక్కువ సంపాదన ఉన్నా ఇల్లు ఎలా గడవాలి, ఏమి అవసరాలు, ఏమి అవసరాలే. ఇప్పుడు అవసరం కాదు, ఆడంబరం కావాలి. అది దానితో డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి అందరూ న్యూక్లియరే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు నాకు నాది ఉంటుంది. ఈ నాది అని వచ్చినప్పుడు జాయింట్ కుదరదండి, గొడవలు వస్తాయి. ఇప్పుడు మనీ సేవింగ్ అంటే ఇప్పుడు ఎలా చేయాలి? ఎంత సంపాదించినా కూడా మనీ సేవ్ అవ్వట్లేదు. అప్పుడు కొంచెం ఇప్పుడుతో కంపేర్ చేస్తే అప్పుడు కొంచెం శాలరీ తక్కువ ఉన్నా కూడా బాగా సంపాదించే వాళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు, ఇల్లులు కొనేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదు. అది మనీ సేవింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు నా విషయమే చెప్తాను. నేను ఉద్యోగం చేరిన కొత్తల్లో నా జీతం 750. నేను రిటైర్ అయ్యే టైంకి నా జీతం 1,60,000. అయితే నేను 80లో జాయిన్ అయ్యాను, 85లో మ్యారేజ్ అయింది, 90లో నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే అయితే ఇప్పుడు జాయిన్ అయిన ఏడాది లోపలని కొనిస్తున్నారు, వేరే విషయం. కానీ మేము సేవింగ్స్ చేసుకుంటూ అప్పుడంతా ఇప్పుడు బ్యాంక్స్ లాగా అప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చేవారు కాదు, డబ్బులు దొరికేవి కావు. కాబట్టి మేము మినిమం 30% మినిమం అన్నది ఒక పక్కన ఏదో రకమైన సేవింగ్ బ్యాంకులో వేసుకోండి. లేదంటే అప్పుడు యాక్చువల్గా ఇన్సూరెన్స్ కూడా మాకు ఒక రకమైన సేవింగ్స్ కింద ఆప్షన్ ఉండేది. సో ఆ రకంగా చేసుకుంటూ ఆ రోజుల్లో అంటే ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉండేది. భూమి కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా చౌకనే ఉండేది. కొన్ని ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కూడా ఉండేవి కొన్ని కంపెనీలు. సో ఆ రకంగా మేము కొంత ఎక్వైర్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మంచి పోష్ ఏరియా ఉండాలి, మంచి గేటెడ్ కమ్యూనిటీ కావాలి, అన్నీ కలిపి పెట్టుకోవాలి అనేసరికి వాళ్ళకి తలకి మించిన భారం అవుతుంది. దానితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. సో ఇది ప్లానింగ్ ముందరే. అందుకనే ఏంటంటే నీ సేవింగ్స్లో నీ సంపాదనలో 30 to 40% నువ్వు ఏదో రకంగా సేవింగ్స్ మొదలెడితే మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులో డిపాజిట్స్ ఏదో రకంగా, అలాగే ఇక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది కూడా ఉండాలండి మనిషికి. ఏదనంటే మా బావమరిది అయిష్టంగానే చేసిన ఏడాదిన్నరలో ఆయన వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఎల్ఐసిలో ఆ బ్రాంచ్ మేనేజర్ 10వ రోజు లోపల వచ్చి చెక్ ఇచ్చినప్పుడు నిజంగా చాలా చాలా అది ఆ డబ్బులే పనికొచ్చాయి. అందుకోసమని నేను కూడా ఎల్ఐసి చాలా చేశాను, అయిపోయింది. ఆ రకంగా ఇన్సూరెన్స్ ఏదో రకంగా ఉండాలండి, సపోర్ట్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.